అసలు ఏంటి చెర్నోబిల్ ఇదంతా ఒకసారి చూద్దాం. చెర్నోబిల్ అనేది ఉక్రెయిన్ లో ఉన్న ప్రాంతం. ప్రస్తుతం అది ఉక్రెయిన్ లో ఉంది. అది 1991కి ముందు మనం చూస్తే కనుక సోవియట్ రష్యా ప్రాంతం అది. అక్కడ ఉక్రెయిన్ అంటే ఇప్పుడున్న ఉక్రెయిన్, అప్పట్లో సోవియట్ రష్యా. ఈ చెర్నోబిల్ లో న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. దాన్ని అక్కడ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో సేఫ్టీ చెక్స్ చేసే టైంలో న్యూక్లియర్ మెటీరియల్ లీక్ అయిపోయింది అనమాట. రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ లీక్ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. దాంతోపాటు ఎయిర్ అంటే రేడియో యాక్టివ్ ఎన్రిచ్డ్ ఎయిర్, ఈ న్యూక్లియర్ మెటీరియల్ ఎన్రిచ్డ్ ఎయిర్ అయితే ఉందో అది యూరోప్ లో వేరే దేశాలకు కూడా వెళ్ళిందంట. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈ రోజు కూడా అంటే ఈ ఇన్సిడెంట్ 1986 లో జరిగింది. 40 ఏళ్ళు అయిపోయింది అనమాట. ఈ రోజు కూడా చెర్నోబిల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి. చాలా మంది దీనివల్ల అంటే అప్పట్లో తెలియక గ్లౌజెస్ అవి వాడకుండా ఇక్కడ క్లీనింగ్ చేయడం వల్ల చాలా మంది చనిపోయారు. చాలా మంది వేల సంఖ్యలో దీనివల్ల ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. రష్యా అప్పట్లో మనకు తెలుసు చాలా సీక్రెట్ గా ఉంచేది ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ బయటికి రాలే. కానీ చెర్నోబిల్ పెద్ద డిజాస్టర్ ని రష్యాకి ఈనాడు కూడా గుర్తుంది, ప్రపంచానికి కూడా గుర్తుంది అనమాట. సో ఇప్పుడు ఉక్రెయిన్ లో ఉంది, అప్పట్లో సోవియట్ రష్యాలో ఉంది. చెర్నోబిల్ లో సైంటిస్టుల కథనం ప్రకారం ఇంకో 20,000 సంవత్సరాల పాటు చుట్టుపక్కల ఎవరు ఉండలేరంట. మానవులు అక్కడ ఉండలేరు, ఉంటే చచ్చిపోతారు. ఒకవేళ గనక ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్ మీద, బుషేర్ న్యూక్లియర్ రియాక్టర్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఇలా చెర్నోబిల్ లాంటి ఉదంతం జరుగుతుంది. అది కేవలం ఇరాన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల చాలా దేశాలు ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి దాని జోలికి పోవద్దని చెప్పి రష్యా కావచ్చు, యుఎన్ కావచ్చు, IAEA కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు ఇజ్రాయెల్కి చెప్తున్నాయి అనమాట.